ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. గణేష్ చందా పేరుతో కొత్త దందా మొదలు పెట్టారు కొంతమంది కేటుగాలు. చందాను వసూలు చేసి గోవాకు చెక్కేసిన దుండగులు. వారి ఆచూ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అచ్చం మా గ్యాంగ్ లెక్కనే ఉన్నారుగా వీళ్ళు కూడా. అబ్బో మనం గిట్లా అట్లా చేసినాం అనుకో, గుద్ద ఇంపి గుడాలు వస్తారు జనాలు. వీళ్ళు ఒక్కని కన్నా ఇచ్చేది అనిపించలేదు. అందరు గణపతులు బుక్ చేస్తారు. మా వాళ్ళకు ఏం చేతులు అత్తలేదు. ఎవరో అవలాగాలు ఒక్కొక్కనికి కూడా ఒక్కనికి కూడా పట్టింపు లేదు. ముందట పడ్డోని మూతి పండు తిరుగుతాను. ఏమిట్లకి ఏం లేదు కానీ లాస్ట్ కి నన్నే తిన్న పెరిగెత్తారు. ఈసారి అన్న నన్ను గణపతి దేవుడు ఎత్తుకొని లగ్గం అయితే అదే 10,000 మనకు. వచ్చే సంవత్సరం నా పిల్ల ఓ పూరంతో పండుగ చేసుకో. చెప్పురా ఏం చేద్దామంటారు? ఏం చేద్దామంటావు ఏందన్న? ఇజ్జత్ అనిపిస్తలే అన్న కొద్దిగా. అన్న లాస్ట్ ఇయర్ లడ్డు వేలం పైసలు ఏం చేసినావా? అనగబట్టినావా? వేసుకున్నావా? జేబులు వేసుకున్నావా? ఏమో మేకను ఎవరేసినట్టు వచ్చిన పైసలు వచ్చినట్టే జేబులు వెళ్తున్నారు. మళ్ళీ లాస్ట్ ఇయర్ పైసలు అంటాడు. ఏం రో లౌడాగాడు ఉల్టా పుట్టిన ఏమరా ఇంకా లేదవరా నీ తలకాయలు. మా తాత కూలి దావతకు నీ మిండెట్ పెట్టుకున్నాడు అనుకుంటాను. పైసలు చాలకపోతే అన్ని నత్తాలతో దిగపోయినట్టు అన్ని ఇనుకుంటేనే మళ్ళీ పైసలు అంటారు. పైసలు చాలకపోతే పులివరకు వచ్చిన బియ్యాన్ని వేరే వేయలే మనం. పైసలతో దావా చేసుకోలే. మళ్ళీ చెప్పు అందుకొని తెంగుతారు కూడా నిన్నడంటే. లెక్కలు ఏయంగా 15,000 మిగిలిన. ఎవరు దిగిపోయినా నా మిండెడ్ ఏంది? ఎవరు అడగరేమరా మరి? దావత్కు నిన్ను ఉంచుకున్నాడికి ఇట్లా ఇచ్చిండు అనుకుంటాను వారా పైసలు. దావా చేయలే మనం. ఆ పైసలతో గుద్దాలు తాగలే. తలకా తెంగుతూ పొద్దుగాల బుడ్డుగా ఇట్లా తాగిరారా మీరు? నేను అందుకే ముందే చెప్పినరా నెక్స్ట్ ఇయర్ కు దాచుకున్నారా పైసలు అని. ఎవడా నిన్నడారా? ఎవరో ఒకటి ఇంకా మాట్లాడేవరా? నా మాట ఎడ దిగుతారు అన్న, నన్ను ఎడ దిగుతారు? నేనైతే గడ్డోండి కాదు ముడ్లోండి కాదు వీళ్ళకు. నువ్వు గుద్దమ్మ రాంబాట్ల దుడ్డు కానీ వేట ఆటం అయితే ఆటే అంటావు లౌడా కానీ. నేను గుద్ద మూసుకున్నా తెరుచుకున్నా నన్ను దిగుతారా మీరు? నేను చెప్తింటారా మీరు? ఆ పైసలు ఒడిసేదాకా పిల్లి గుద్దకు రొయ్యల మొలతాడు కట్టినట్టు ఆయన. ఎప్పుడు దావా చేద్దామా, ఎప్పుడు దెంగి తిందామని, ఎప్పుడు దెంగ పెడదామా అని చూసుడేనా. ఆకేసి అన్నం పెడతా నాకేసిపోయినట్టు చూసుకొని తిన్నాడు చేసిరు గారా ఒక్కొక్కడు ఆ రోజు. నువ్వేం చేసినావా? నువ్వేం చేసినావా? నీకు జొర్రనే జొర్రదా? బీరు నువ్వు తాగలే. ఇక దెంగి తిని అంగి పిత్తు అంటే విత్తుతావా? డబల్ సైలెన్సర్ విత్తినట్టు. అబ్బా నువ్వేం చేసినావన్న? పైసలు దగ్గర పెట్టుకోండి. వారం చిట్టీలు అని, మీ పిల్లలకు రీఛార్జ్లు అని, గంటల గోవారు పట్టినట్టు వాడుకున్నావా వీటిని? అవన్నీ కాదు ఈసారి వినాయకుని పెడదామా? అట్లయితే ఈసారి క్యాష్ అని నేను ఉంటానా. నీ మీద అయితే గుద్ద నూకి గుడాలు పోసుడే మరి ముందే చెప్తున్నావు. అంటే ఎవడా నడ్డం వచ్చిండు గుద్ద నూకి గుడాలు వంచడే చూడు. ఏమేమి పైసలు ఉండే ఎవడో ఎంత తిన్నాడో ఆడిపోయి మాట్లాడదాం. పరిగా డిస్కస్ చేద్దాం. ఇలా బుక్ చేద్దామా అద్దా? చేసి ముందైతే బుక్ చేసేద్దాంపా. ఇవి అందరు బుక్ చేస్తురా వినాయకుని. మనం చేద్దామా అద్దా? ఒక్కరికన్నా పట్టుందారా మీకు వినాయకుని బుక్ చేద్దామని? నువ్వు ఎందుకు కోరుతున్నావు? నా కొత్త కోడల మీద అత్తోరినట్టు ఇవాళ వేసేద్దాంపా. నువ్వు ఇవ్వనికి తినేది లేదు. ఎవరిని కాదురా, ఈసారి అయితే 15 పిట్ల వినాయకుని పెడదాం ఊళ్ళే. ఒక్కొక్కరికి పిర్రలల్లా పెట్రోల్ పోసినట్టు మండాలి మన వాగం చూసి. నువ్వు మాటకు మాటలే పూటకు గతలే అన్నట్టు మాట్లాడాకరా. నువ్వు తలగని తప్పని మాటలు దెంగుతావా అన్ని. అట్లయితే మనిషికి 10,000 వేసుకుందావా మరి? అట్లయితే అద్రా. మన ఊర్లు ఉన్నాయే కాకి గుద్దంతా గింత ఉంటాయి రోడ్లు. అంత బండి తిరుగుతుందా? ఒక ఇంట్లో చోత ఇంకో ఇంట్లోకి జాగ్రత్త. చిన్న గల్లీలలో 15 ఫీట్ల వినాయకుడు తిరుగుతారా? 8 ఫీట్లు ఉన్నప్పుడు ఒకడు క్రేన్ అన్నాడు. ఆడ వచ్చినప్పుడు 3,000. నిమజ్జనం రోజు 3,000 నూక పెట్టుకున్నావా? ఎట్లా బుద్ధి అవుతుందిరా మీకు 15 ఫీట్ల వినాయకుడు అని? ఈడిచ్చేది 500. దానికి మళ్ళీ గుడ్డిది గురినట్టు గురుక్కుంటూ ఇస్తాడు ఆ పైసలు. దీనికి 15 ఫీట్ల విగ్రహం కావాలి, ప్యాడ్ బ్యాండ్ కావాలి, చార్పిన్ డీజే కావాలి, కాటన్ బీర్లు కావాలి. గుద్దల తాకది లేకుండా గుడిసెక్కి కమ్మలెత్తా అన్నాడట నియాసంటూ. అన్ని గివే పిల్లికి బిచ్చేయని మాటలు దెంగ కానీ మా ముందడ మళ్ళా. అరే దేవుని ఎందుకురా మీరు అన్ని యాగం? అవురా పోయినసారి నిమజ్జనం రోజు గుద్ద నిండి దాగి ఉచ్చబోసుకున్నావు. ఎవడన్నా నేను దగ్గరికి రానిచ్చిండారా? అరే అవన్నీ కాదురా, మనిషికి 5,000 ఇద్దాం. ఏమంట 5,000? ఏమో చెట్ల గిట్ల కాస్తున్నాయి అన్న పైసలు. బిజినెస్ అయిపోయింది అన్న మీకు దేవుని పేరు మీద. మనిషికి 2,000 ఇద్దాం. ఏమంట? అవన్నా మనిషికి 2,000 ఇద్దాం. మా తాత పెన్షన్ పైసలు దెంగేస్తా నేను కూడా. అవన్నీ కాదురా, ఈసారి మంచిరాలు టు కరీంనగర్ ఒక టోల్ గేట్ పెట్టు.
టోల్ గేట్ మంచిర్యాల టు కరీంనగర్ టోల్ గేట్ లేకపోతే కరీంనగర్ టు జగిత్యాల ఒక టోల్ గేట్ పెట్టి వినాయకుని చందా వసూలు చేద్దాం ఏమంటారా? తలికే ఉంది మాట్లాడతానా నువ్వేంది అది టోల్ గేట్ ఏంది రావులా నిన్ను నూనె పోసి నూకుతారు ఏం ఉల్టా పుట్టిన అవరా నీ ఫాల్తు టోల్ గేట్లు పెడితే నూకుతారు నూనె. అరే నువ్వు మనిషి ఆ ఇంటికి ఎవరా నాకు అర్థం కాదు నీ తలికాల ఎరుపు ఆలోచన ఎట్లా వచ్చింది టోల్ గేట్ పెడతారు ఆరబడా అన్న టోల్ గేట్ పెడతారు ఆరా టోల్ గేట్ పెట్టి చందా వసూలు చేస్తారు ఆరో. మీరు ఎట్లనన్నా చావురు అన్నట్లయితే నేను 500 ఇది మా పెళ్లి పేరు అంటాం 500 ఏంద్రా గుద్ద ముసుకొని 2000 ఈయనవా మిగతా చందాలు తిరుగుదాం విగ్రహానికి వాళ్ళ స్పాన్సర్లు ఎంకుదాం నిమజ్జనం రోజు అయితే ప్యాట్ బ్యాండ్ పెడదాం అన్న ఏమంటారు? ఏదెంగే డీజే పెడదాం రా పటేల నీకేం వద్దా అని 2 డప్పులు 4 పెద్ద పుల్లు వేద్దాం ఏమంటారు? పెద్ద పుల్లు వేద్దాం మరి ఇదేమన్నా పీరియల పండుగ నారా పాలతల అరే గవన్నీ కాదురా డీజే పెడదాం రా ఎవరొకరు మీరు పర్మిషన్ ఎవరు ఇస్తారు డీజేకు ప్యాడ్ బ్యాండ్ పెడదాం ప్యాడ్ బ్యాండ్ కు 30-40 వేలు కావాలి మరి అవన్నీ ఎందుకన్నా 2 బతుకమ్మ బాక్సులు పెడదాం ఏమంటారు? మన దాన్ని ఉన్నాయిగా మన గల్లీలో అవే 2 బాక్సులు పెడదాం. 1 hour later. సరే నాడు ఇక మస్తు అయిన మాటలు కానీ విగ్రహం అయితే బుక్ చేసేద్దాం ఇవాళ మంచి రోజు. ఏడుకోదాం అన్న కొరుట్లో అయితే నేను రాను మరి మళ్ళా నీకేం రోగం లేస్తాంద్రా ఏమైతుందిరా కొరుట్లో అయితే నీ మిందడికి ఇట్లున్నాడు ఆరా ఆడ నూకుతా అన్నాడు తాపుకోకనికి పురుగులు మెసులుతే ఆరా కార్లో కూర్చొని రానికి ఏం నొత్తాందిరా నీకు? నేనైతే కరీంనగర్ అయితేనే వస్తా అన్న లేకపోతే మీరే పోయారు బుక్ చేసుకుంటారు. అన్న మీరు పోయిరారా అన్న నా కార్ వాడేది కదా నేను రానా నాకు కక్కుకుంటా లేకపోతే బీర్లు తాగువా నువ్వు 10 బీర్లు గుద్ద నిండా తాగుతావు అప్పుడు రాదురా కక్కు కారాయణంగా నీ కంట్లో కాకి గుద్ద ఏ మనిషిరా నువ్వు? అప్ప నువ్వైతే నేను అనంగానే ఊరికత్తవరా బర్రె మీదకి దున్నపోతా వచ్చినట్టు విలువ లేదురా ఎవరా నేనంటే అన్న నేనైతే గిట్ల అయితే ఉండను నాకు మీ గ్యాంగ్లు ఉండను నేను ఆ బచ్చ పోరాల అంతా పెట్టుకుంటా వినాయకుని. నువ్వు అలగా కాకురా ఆడి తలిగినట్టు వాడడం అట్లా పాడుకో ముట్లే మూత ఎందుకు పెడతావురా 2000 మునుగుతే ఆగలేవురా నువ్వు మీకు ఇద్దరికి వాడనే వాడది సంవతులు కొట్లాడినట్టు. సారీ రేడు వగరా నిన్న అంటున్నారా నేను నువ్వు గారా మా గ్యాంగ్ లీడర్ గారా నువ్వు ఎందుకురా నా పానం తెంగవాడుతుంది పెళ్లి పేరు అంట లేను ఇట్లా దావా తెంగుతురు ఇప్పుడు పెడదామా దా వినాయకుడిని ఏంద్రా మీ లొల్లి అత్త కూడా కొట్లాడినట్టు. సరే అన్న పోంపా కొరట్లే పోంపా ఇక ఇడతారా మీరు ఎట్లా ఇడవరుగా వాడికి ఏనాక బుడ్డ పూరలు పాలకేడిసినట్టు నాకు ఈ విగ్రహం కావాలా ఆ విగ్రహం కావాలా అంటే జాడిచి గుద్దలో ఒక తన్నదని తిన్నారా? గుడ్డును చూసి గడ్డేసినట్టు బడ్జెట్ ను చూసి విగ్రహం బుక్ పైసలు ఇట్లా ఎక్కువైనా అనుకో రూపాయి ఇయ్యరా అంటే ఒక్కడి ఇచ్చేది అనుకోలేడు. అయ్యో రూపాయి తలుగుతో పెడితే ఏమైతుందా అన్న ఒక పెళ్లి పేరు అంటాను లేను నీ పెళ్లి తొందర అవుతుంది. అన్న అనుకుంటే అన్న ముడి కిందకి నీళ్ళు వేస్తారు కానీ అమ్మా వినాయకులు చూసి రారా ఎట్లున్నాయి ఉమ్మ కళ్ళు చెగ్గుమంటానే గారా. అరే ఇది మంచుకున్నది ఇది ఆడుకురా ఇది మంచుకున్నది ఇది అందరికి ఓకేనా ఇగో ఇది మంచిగున్నదట మరి అందరికి ఓకేనా? ఓకే అన్న అడుగు రేట్ అడుగు ఒకసారి అడుగు భయ్యా ఇద్దరు రండి ఏ గాండు రండి కిసుకుపోలారా లౌడే రండి కాదన్న రండి కాదు ఇట్రా అని అంటున్నావు తెలుగురా ఇదరా रेट कितना है आइडल का 50,000 है. షెడ్ ఖరీదు కూడా మా దగ్గర నొక్కుతావు ఏందన్నా ఎందుకన్నా అట్లా మాట్లాడుతావు? అరే 50 వేలతో చిన్న కనపడి తీసుకున్నాం అనుకో ఖర్చులు ఎక్కుతారు అద్దుపారా అని అవ్వ దొరికినాం కానీ దొరకబట్టి నూకుతారు ఇల్లు కూడా. अरे इंद्रा ये सोदी बाबा रे डील लेरा नु डील लेरा भैया थोड़ा कम करो लिटिल गरीब गैंग है मेरे साथ पैसल पूरा नहीं है ताउड़ बुकुड़े पैसल మొత్తం ఉంటే హిందీ పెన్ లో ముండవు అదేమింది రా నీ హిందీ గంగల పోను दाता है दाता विग्रह दाता है पूरा पैसा वसूल बीमारी है बीमारी కాదురా బడివే బికారి है भैया बिकारी हाँ बिकारी है भैया बिकारी गैंग है भैया कम करो కొంచెం पैसल हमने ऑलरेडी बोल दिया भैया आइडल बुकिंग అయిపోతే అని मेरे गैंग देखले मेरे को देखले मेरे
भाई क्या नहीं नहीं गैंग गैंग दंडुपाल्यम देकले मैं ऑलरेडी बोल दिया నీ ఇంది రాయపన్నం గంగల పోను ఏంద్రా ఈ గోస పానీపూరంతో కూడా ఎంత తలగా దెంగ 1 hour later. అవ్వ ఏంద్రా నువ్వు ఇటు రా నువ్వు రేట్కి ఇస్తున్నా రేట్కి 30,000 వరకు పడతా అన్న అన్న ఏందన్న అట్లా చెప్తావు ప్రతి సంవత్సరం ఇన్నేగా అన్న మేము కొనేది నేను షాప్ పెట్టిందే ఇయ్యారు కదా తమ్ముడు అన్న ఈడ మనోడు తెలిసినోడు ఉన్నాడు అన్న వార్డు మెంబర్ ఇన్నే కొరుట్లలో ఉంటాడు తెలిసిన వాళ్ళు అయితే 35,000 పడుతుంది తమ్ముడు అట్లా కాదు అన్న మావాడు యూట్యూబర్ అన్న నీకు ఫ్రీ ప్రమోషన్ చేస్తాడు మీ షాప్ ను చూపిమంటావు అన్న ఏ అవసరం లేదా అన్న బొమ్మలన్నీ అమ్ముడు పోయినాయి మనకి ఇప్పుడు ఏ ప్రమోషన్ వద్దు ఇదే లాస్ట్ ఇక బొమ్మ కూడా. నువ్వు నీ బీడి బిచ్చం కళ్ళు ఉద్దర బీరాలు ఇరకనియో దొరకనియో మన లాస్ట్ 15,000 ఇస్తామనే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై గైస్ సీ యు సూన్